దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుల పిటిషన్ డిస్మిస్ చేస్తూ ఉరిశిక్షను ఆమోదించింది. దీంతో హైకోర్టు తీర్పును స్వాగతించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. గత 10 ఏళ్లుగా దేశంలో ఎక్కడ ఉగ్రవాదుల దాడులు లేవని, మోదీ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తోందని తెలిపారు. ఒకప్పుడు హైదరాబాద్ కేంద్రంగా ఉగ్రవాద చర్యలుండేవని, ఇప్పుడు ఉగ్ర ఛాయలే కనిపించడం లేదని అన్నారు లక్ష్మణ్. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులకు నిందితులకు హైకోర్టు ఉరిశిక్ష ఖరారు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. కింది కోర్టు తీర్పును సమర్థించినటువంటి హైకోర్టు 5 నేరస్తులకు ఉరిశిక్ష ఖరారు కావడము సరైందని చెప్పి హైకోర్టు చెప్పడం ఇది స్వాగతించే విషయమే. నరేంద్ర మోడీ గారు అధికారంలో రాకపూర్వము దేశవ్యాప్తంగా కూడా ఈ ఉగ్రవాద కార్యకలాపాలు ఏ విధంగా కొనసాగేవో దాని మూలాలు కూడా హైదరాబాద్లో తెలియదు. గత 10 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం, ఎక్కడ కూడా దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు ఉనికి లేదు, బాంబు పేలులు తాగలేదు. మరి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ హైదరాబాదును మూలంగా చేసుకొని దేశవ్యాప్తంగా ఈ కార్యకలాపాలు కొనసాగాయో ఇప్పుడు ఆ పరిస్థితి భిన్నంగా మోదీ గారు ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడం ప్రజలు దీన్ని స్వాగతిస్తున్నారు. ఇప్పటికి కూడా మరి ఈ హైదరాబాదులో ఇంకా ఉగ్రవాదానికి ఊతమిచ్చేటువంటి వ్యక్తులు, శక్తులు, సంస్థలు, పార్టీలు ఎవరున్నా కానీ వాటిని వెంటనే మరి కట్టడి చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి హైదరాబాదు ప్రశాంతంగా మరి కొనసాగాలంటే కూడా మరి ఇలాంటి కార్యక్రమాలకు స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. హైకోర్టు తీర్పు ఇది ఒక చరిత్రాత్మకంగా మేము భావిస్తూ ఉన్నాం.